హాయ్ హలో ఫ్రెండ్స్, హాఫ్ లీటర్ పాలతో డబ్బా నెయ్యి నేను ఏ విధంగా తయారు చేసుకుంటానో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. మొదటగా మిక్సీ జార్లో వాటర్ వేసి కొంచెం అలా అంచులంతా తడిచేలాగా మనం తిప్పుకున్నామనుకోండి, వెన్న అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో ఉండేటువంటి బ్లేడ్లకి కొంచెం కూడా అంటుకోదు. 15 డేస్గా సేకరించినటువంటి పెరుగు మీద మీగడండి ఇది. పాల మీద మీగడ కాదు, పెరుగు మీద మీగడ. ఇవి 4 గిన్నెల్లో ఉంది కదా, ఒక 2 గిన్నెల్లో ఉన్నటువంటిది ఒక బ్యాచ్ కింద, 2 గిన్నెల్లో ఉండదు ఒక బ్యాచ్ కింద వేసుకొని 2 నిమిషాల పాటు ఒట్టి మీగడనే మిక్సీలో వేసుకోవాలి. తర్వాత తగినటువంటి వాటర్ వేసి మంచిగా మరలా ఒక 2 నిమిషాల పాటు మిక్సీలో చేసుకోవాలి. అప్పుడు మీగడంతా పైకి తేరుతుంది. మొదటగా మనం మిక్సీ జార్లో వాటర్ వేసాం కదండి, అందుకే చూడండి బ్లేడ్కి కొంచెం అంటే కొంచెం కూడా వెన్న అనేది అస్సలు అంటుకోదు. 2 బ్యాచుల్లో ఉన్నటువంటి మీగడంతా కూడా వేసేసాను. చూడండి వెన్న బాగా తేరింది పైకి. దాన్ని బాగా 2 సార్లు మంచినీళ్ళతో నీట్గా కడగాలి. ఎందుకంటే మనం 15 డేస్ నుంచి పెరుగు మీద మీగడ స్టోర్ చేసాం కదా, మనము 1 సంవత్సరం పాటు నెయ్యి అనేది మంచిగా నిల్వ ఉండాలి, వాసన రాకూడదు అనుకుంటే 2-3 సార్లైనా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దాన్ని మంచిగా మరగనివ్వాలి. సిమ్లోనే పెట్టి కాంచుకున్నామనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇలా మీగడంతా కూడా తీగలు తీగలుగా వచ్చేస్తుంది. తర్వాత పూసలు పూసలుగా వస్తుంది. అందులో నుంచి బాగా నురగ వచ్చి నెయ్యి అనేది సపరేట్, నూనెలాగా సపరేట్ అయిపోతుంది. అప్పుడు మన నెయ్యి అనేది అయిపోయినట్లు. చూసారు కదా, ఈ రకంగా వస్తుంది. అప్పుడు మనము ఒక తమలపాకుని అలాగే చిటికెడంత సాల్ట్ని వేసామనుకోండి, నెయ్యి కాచినప్పుడు ఎలాంటి కమ్మనైనటువంటి వాసన టేస్ట్తో ఉంటుందో అయిపోయేంత వరకు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉన్నా కూడా అలాగే ఉంటుంది. ఇది బెస్ట్ టిప్ అని చెప్పచ్చు. కావాలంటే మీరు ఇందులో ఒక వెల్లుల్లిపాయ కానీ లేదంటే 4 మెంతి గింజలు కానీ కూడా వేసుకోవచ్చు. ఏ ఐటెం వేసినా కూడా చిటికెడంత సాల్ట్ వేయండి. చాలా చక్కగా స్టోర్ ఉంటుంది నెయ్యి అంతా కూడా. చూసారు కదా, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా నెయ్యి కొంచెం మరుగుతూనే ఉంటుంది కాబట్టి ఒక 2-3 నిమిషాలు కొంచెం పింక్ కలర్లోకి రాగానే, అంటే లోపల ఉండేటువంటి గెసి అంటారు కదా, అది కొంచెం పింక్ కలర్లోకి రాగానే గ్యాస్ ఆఫ్ చేసేయాలి. తర్వాత అది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. మిగిలినటువంటి దాన్ని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొంతమంది గోదావరి అని పిలుస్తారు, కొంతమంది గెసి అని పిలుస్తారు, కొంతమంది మడ్డి అని పిలుస్తారు. దీన్ని పడేయాల్సిన అవసరం లేదండి. దానిలో కూడా మంచిగా పోషకాలు ఉంటాయట. దానిలో కొంచెం తగినంత రాగిపిండి వేసి బాగా కొంచెం సేపు వేపిన తర్వాత అందులో చక్కెర కానీ బెల్లం కానీ వేసేసి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి ఒక కప్పులోకి తీసుకొని తిన్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పుండ్లు వస్తూ ఉంటాయి చూడండి, నాలుక మీద దవడలకి చిగుర్లలో, దానికి తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందంట. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, మీరు కూడా ఇలాగే హోమ్మేడ్ గీని ట్రై చేయండి. హెల్త్కు హెల్త్, వెల్త్కు వెల్త్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రికమెండ్ చేయండి. బాయ్.